నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. పాపము విషయమైతే ఏమైందట? మృతమై ఉంటుంది. పాపము విషయము మృతమై ఉంటుంది. మరి ఆత్మ మీలో నివసించి ఉన్నట్లయితే నీతి విషయమై జీవము కలిగి ఉంటుంది. హల్లెలూయా. పాపము నీతి రెండు రకాలుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అనగా పాపము శరీరము చేత చేస్తాము, నీతి అనేది దేవుని ఆత్మ చేత నడిపించబడుతుంది. అందుకే దేవుని ఆత్మ ఉన్నవాడు దేవునికి లోపడతాడు. దేవుని ఆత్మ ఉన్నవాడు దేవుని సన్నిధిలోకి వస్తాడు. దేవుని ఆత్మ ఉన్నవాడు దేవుని పోలిక చొప్పున నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. దేవుని ఆత్మ ఉన్నవాడు ఆయన మనస్సును కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలాంటి స్వాభావికముగా మరి మనిషి తన యొక్క హృదయంలో దేవుని ఆలోచనల చేత నింపబడి ఉన్నప్పుడు మనము దేవుని తలంపుల చేత